సామాన్యులకు గుడ్ న్యూస్, మరీ ముఖ్యంగా మహిళలకు తీపి కబురు. అకౌంట్లోకి డబ్బులు రాబోతున్నాయి. దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఏ డబ్బులు అందించనుంది? అకౌంట్లోకి ఎంత మొత్తం రానుంది? ఇటువంటి ఎన్నో అంశాలను మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. వైఎస్ఆర్ చేయూత స్కీమ్ డబ్బులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. దీనివల్ల చాలా మంది మహిళలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. చేయూత స్కీమ్ కింద ప్రభుత్వం 5,065 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు చూస్తే 1,552 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా 3,512.6 కోట్ల రూపాయల మేర డబ్బులు రావాల్సి ఉంది. త్వరలోనే ఈ డబ్బులు కూడా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ లో జమ కాబోతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఈ డబ్బులు విడుదల కాకుండా వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈసీ అనుమతి ద్వారా డబ్బులు విడుదలకు ఇబ్బంది లేదు. త్వరలోనే డబ్బులు రాబోతున్నాయి. కాగా ప్రభుత్వం 45 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలకు వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద డబ్బులు అందిస్తుంది. ప్రతి ఏటా 18,750 రూపాయలను బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తుంది. దీనివల్ల మహిళలకు చాలా బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. మహిళలకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. చాలా మంది మహిళలు ఈ డబ్బుతో అలాగే డ్వాక్రా మొత్తంతో సొంతంగానే స్వయం ఉపాధి పొందుతున్నారు. దీనివల్ల మహిళలు మాత్రమే కాకుండా వారికి కుటుంబాలు కూడా ఆర్థిక పదంలో ముందుకు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మీకు కూడా వైఎస్ఆర్ చేయూత స్కీమ్ డబ్బులు వచ్చాయా లేదా మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. ఇంకా డబ్బులు రాని వారికి త్వరలోనే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కావచ్చు. కాగా ప్రభుత్వం ఇప్పటికే విద్యా దీవెన, ఆసరా పథకాల కింద డబ్బులను విడుదల చేసింది. ప్రభుత్వం తాజాగా విద్యా దీవెన కింద 502 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇంకా ఆసరా కింద 1,480 కోట్ల రూపాయల మేర నిధులను జారీ చేసింది. ఇంకా రైతులకు కూడా మిచాంగ్ తుఫాన్ పంట నష్టం పరిహారం కూడా అందించింది. అలాగే రైతుల కోసం ఖరీఫ్ 2023 కరువు సాయాన్ని ఏపీ ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది.